ఇప్పటి వరకు చేసిన మూవీస్లలో సీరియల్స్లలో మీకు సాటిస్ఫాక్షన్ ఉంది అంటే మూవీ సైడ్ సాటిస్ఫాక్షన్ ఉందా లేకపోతే సీరియల్ సైడ్ సాటిస్ఫాక్షన్ ఉందా? మూవీస్లో చేసాను కానీ సాటిస్ఫాక్షన్ రేట్ తక్కువ. అంటే మనం దానికి చేసేది తక్కువ ఉంటుంది. ఎంత ఫ్రంట్ క్యారెక్టర్ అయినా మనం పర్ఫార్మెన్స్ బీభత్సంగా చేసేంత ఉండదు అక్కడ. సీరియల్ అనుకోండి ఒక క్యారెక్టర్ మన మీద రన్ అవుతుంది ఒక ట్రాక్, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ యాటస్ సత్యనారాయణ గారు ఉన్నారు. నేను ట్రయల్స్ చేసేటప్పుడు ఆయన కూడా అప్పుడే న్యూ ఫర్ ఇండస్ట్రీ. కాట్రగడ్డ రవితేజ గారి దగ్గర పనిచేసేవారు యాటస్ సత్యనారాయణ గారు. నేను అప్పుడు తరచుగా వెళ్ళేవాడిని ఆఫీస్కి. వెళ్ళి సత్యనారాయణ గారితో మాట్లాడి భయ్యా అది భయ్యా ఇది భయ్యా అని చెప్పేసి వస్తుండేవాడిని. ఇద్దరం కాసేపు గంట మాట్లాడుకుని వచ్చేవాడిని. డెఫినెట్గా క్యారెక్టర్ చెయ్యి నువ్వు చెప్తాను నేను అనేవాడు. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాను. జనాలంతా ఉన్నారు, ఏంటంటే షూటింగ్ జరుగుతుంది, మా సత్యనారాయణ కలుద్దాం, ఏం మన క్యారెక్టర్ చెప్పలేదు అని చెప్పి లోపలికి వెళ్ళాను. మేకప్ చేసుకుంటా ఉన్నారు సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు. నన్ను చూశాడు. చూసి టక్మని లేచాడు అంతే పైకి. లేచి రా కృష్ణ తేజ నువ్వు రా కూర్చో, ఏమండి ఇతనికి మేకప్ చేయను అన్నాడు నన్ను చూపించి. నేను షాక్. డైరెక్టర్ వచ్చాడు కాట్రగడ్డ రవితేజ గారు. ఏంటి ఏంటి సత్యనారాయణ ఏం చేస్తున్నావు నువ్వు అంటే, లేదండి తన ఫ్రెండ్ కృష్ణ తేజ చాలా మంచి ఆర్టిస్ట్ అండి, మీరు ఇక మర్చిపోండి, మీరు అతను చేస్తాడు ఈ క్యారెక్టర్, నేను ఎవరు లేరని నేను కమిట్ అయ్యాను కానీ ఈ అబ్బాయి బాగా చేస్తాడు అని అతనికి సగం మేకప్ వేస్తుంటే అతను తుడిచేసుకుని నాకు మేకప్ చేయించి ఆ క్యారెక్టర్ చేయించారు యాటస్ సత్యనారాయణ గారు. గ్రేట్. దట్స్ గ్రేట్ అండ్ రియల్లీ. నాకు అంటే ఈ డేస్లో ఎవరికైనా వస్తుందంటే దాన్ని ఎలా పోగొట్టాలా అని చూసేవాళ్ళు ఉన్నారు, కానీ మనకన్నా బాగా చేస్తారు ఇంకొక వ్యక్తి తనకి క్యారెక్టర్ అయితే బాగుంటుందని ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ అండి, చాలా తక్కువ. నిజంగా నేను ఈ రోజుకి అందుకే అతనంటే నాకు అంత ఇష్టం, ప్రేమ యాటస్ సత్యనారాయణ గారు అంటే. ఎవరికైనా ముందుకు వచ్చి చేస్తారు తను, చిన్న పెద్ద అన్నం ఒక్క మెతుకు పట్టుకుంటే చాలండి. ఇప్పుడు మనం అంత అనుకోకర్లేదు. ఇప్పుడు నాకు చేశాడంటే అతనికి ఎంత హెల్పింగ్ నేచర్ మనసులో ఉండకపోతే చేస్తాడు. నాకు ఆ రోజు నుంచి అతనంటే ఎంతో కృతజ్ఞత భావం యాటస్ సత్యనారాయణ గారు అంటే. తర్వాత మళ్ళీ ఇంకా ఆయన సీరియల్స్ చేయడం అంటే నాకు ఒక సూటబుల్ క్యారెక్టర్ పడలేదు అతను దాంట్లో, అంతే తప్పితే లేకపోతే మంచి క్యారెక్టర్ చేసి ఉండేవాడిని. అంటే మీరు 10 ఫిలిమ్స్ చేశారు కదా, 10కి పైన చేస్తుంటారు నాకు తెలిసి. ఎందుకు సడన్గా మళ్ళీ సీరియల్స్ సైడ్ వచ్చేసారు? ఏమండి అది నాకు తెలియదండి, అది ఏంటి ఈ రోజుకి నాకు అర్థం కాదు. పద్మవ్యూహం సీరియల్ కమిట్ అయ్యాను. సీరియల్స్లో నెగిటివ్ క్యారెక్టర్. ప్రేమించు సినిమాలో నెగిటివ్ నాది. లయ ఉంది బ్లైండ్ క్యారెక్టర్, లయ ఫ్రెండ్ని రేప్ చేసేస్తారు క్యారెక్టర్ నాది, ఒక ఎమ్మెల్యే కొడుకుగా చేశాను. ఆ సినిమా చూసి ఆ డైరెక్టర్ సత్య గారు, పద్మవ్యూహం డైరెక్టర్, నన్ను పిలిపించి ఈ అబ్బాయి చేస్తాడు ఈ క్యారెక్టర్ నన్ను పెట్టాడండి పద్మవ్యూహం సీరియల్లో. ఇంక అప్పటి నుంచి సీరియల్స్ నెగిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్. ఈటీవీలో అప్పుడు 4-5 నెగిటివ్ క్యారెక్టర్స్ చేశాను కంటిన్యూస్. సరే తర్వాత అనుకోకుండా ఈటీవీ వాళ్ళు కామెడీ సీరియల్ ఒకటి చేద్దామని వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. రేలంగి నరసింహారావు గారిని పిలిచి, గురువు గారు రేలంగి నరసింహారావు గారు తెలుసు కదా, ఐడియా ఉంది, పేరు విన్నాను. పెద్ద డైరెక్టర్ అండి ఆయన. 75 మూవీస్ చేశారు ఆయన అప్పట్లో. ఎదురింటి మూడు పక్కింటి పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాల ముద్ర పోలీసు భార్య, మంచి కామెడీ సినిమాల డైరెక్టర్ ఆయన. దాసనారాయణరావు గారి శిష్యుడు, ప్రథమ శిష్యుడు ఆయన. ఆయన్ని పిలిచి ఈటీవీ వాళ్ళు ఎవరైనా పెట్టుకోండి హీరోని, మీరే చేయండి ఫర్ ఈటీవీ ఒక కామెడీ సీరియల్ చేయాలనుకుంటున్నాం అంటే ఆయన చాలామందిని పిలిచారు, స్క్రీన్ టెస్ట్లు చేశారు. 5 డే నాకు కాల్ వచ్చింది, నేను వెళ్ళాను, నన్ను సెలెక్ట్ చేశాను ఆయన. బుజ్జి బాబు అని సీరియల్ చేశాం ఫర్ ఈటీవీ. అది నేనే బుజ్జి బాబు ఒక 1.5 year చేశాను. అప్పటి నుంచి మళ్ళీ కామెడీ ట్రాక్. అప్పటి వరకు నా నెగిటివ్ టచ్ పోయింది, అప్పటి నుంచి కామెడీ. కృష్ణ తేజ అంటే కామెడీ. అలా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు మీకు ఈ అత్తారింటికి దారేదిలో అది అటు సీరియస్ కాదు, అటు కామెడీ కాదు, దాంట్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయండి. నా క్యారెక్టర్ వీరభద్రం క్యారెక్టర్ కామెడీ ఉంది. మీకు మీ వైఫ్ అంటే చాలా ఇష్టం, పిచ్చి ప్రేమ. ఆ లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, సీరియస్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అసలు ఇంకా ఫుల్ ఏడుపులు ఉన్నాయి, రకరకాల ఎమోషన్, సాంగ్స్ ఉన్నాయి.
కానీ ఒక మంచి హిట్ సీరియల్లో అటువంటి క్యారెక్టర్ పడడం నిజంగా నా లక్కనే అనుకుంటున్నాను. చాలా కాలం తర్వాత ఒక గ్యాప్ తర్వాత పడింది ఆ క్యారెక్టర్ నాకు. ఈటీవీ మన కేవీఎస్ ప్రసాద్ గారు నన్ను సజెస్ట్ చేసి ఈ అబ్బాయి బాగుంటాడు ఈ క్యారెక్టర్ అని చెప్పి చేయించారు. చేస్తున్నాం 3 years అయిపోయింది. ఎక్కువ అయి ఉంటుంది నాకు తెలిసి 3 years కన్నా. ఇది అత్తారింటి దారేది సీరియల్ ఎక్కువ 3 years కన్నా ఎక్కువ అయి ఉంటుంది కదా. 3 years కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయింది. అది జూన్కి కంప్లీట్ అయింది. అంటే షూటింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు కొత్తగా సూర్యవంశం అని పులివాసు గారిది. దాంట్లో ఒక లాయర్ క్యారెక్టర్ చేస్తున్నాను. అదొక పెద్ద సంస్థానం, ఒక డైనాసిటీ. వాళ్ళ ఆస్తులన్నీ నా గుప్పిట్లో ఉంటాయి. నేను సెక్యూర్ చేస్తాను వాటిని. అంటే విలన్స్కి పోనివ్వకుండా వీళ్ళ కోసం ఆస్తులు దాచిపెట్టి వీళ్ళందరినీ కాపాడుతూ ఇట్లా ఒక త్రూట్ క్యారెక్టర్. పులివాసు గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్స్ టు పులివాసు గారు. సో ఇప్పుడు మళ్ళీ సీరియల్స్లోకి వచ్చారు కదా, సినిమాల నుంచి సీరియల్స్కి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు సీరియల్స్ నుంచి సినిమాలకి వెళ్తున్నారా, చేస్తున్నారా? వెళ్ళాలనే ఉందండి. టు బి ఫ్రాంక్, ఏ ఆర్టిస్ట్కైనా అదే కదా. నేను అసలు అనుకొని వచ్చిందే మూవీ. సరే అనుకోకుండా ఇట్లా బిజీ అయిపోయాం. మళ్ళీ చూద్దాం మంచి క్యారెక్టర్ పడుతుందేమో. రియల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. మంచి క్యారెక్టర్ వస్తే మళ్ళీ ప్రూవ్ చేసుకుందాం, సినిమాలో బిజీ అవుదాం ఉంది. కానీ చూద్దాం ఎప్పుడు వస్తుందో. అంటే ఇప్పటివరకు ఏం కాల్స్ రాలేదంటారా మీకు? ఆడిషన్గా కాల్ నేను ఎవరి దగ్గర ట్రై చేయట్లేదు సినిమాలు అసలు. నా దగ్గర నా పెద్ద బ్యాడ్ అయితే ఎక్కడ ట్రైల్స్ చాలా తక్కువ నాకు. ఒక టైంకి వెళ్ళి కలవడం, అందరినీ కాసేపు ఎవ్రీడే వెళ్ళి ఎవరి దగ్గర కలవడం, మాట్లాడడం, అది నా దగ్గర లేదండి. షూటింగ్ లేకపోతే ఇంట్లో ఉండడం, షూటింగ్ డబ్బింగ్ ఎక్కువ ఫ్యామిలీతోనే ఉంటాను నేను. అది నాకు పెద్ద మైనస్ అయి ఉండొచ్చు. నేను అంటే కొంచెం గ్రోత్ అయి ఉండకపోవడానికి కారణం అని నా ఫీలింగ్. అండ్ వాళ్ళు ఇప్పుడు ఎవరు మీకు కాల్ చేసేసి పిలవడం కానీ ఈ క్యారెక్టర్ ఉంది దీనికోసం? సినిమాలకి అసలు ట్రాక్ పోయిందండి. ఇప్పుడు నా నెంబర్ కూడా ఎవరిదే లేదు. రీసెంట్గా నా నెంబర్ కూడా మార్చేసాను నేను. ఇది అత్తారింటి దారేదికి ముందే మార్చాను. అత్తారింటి దారేది కూడా వాళ్ళ క్యారెక్టర్ అనుకున్న తర్వాత వాళ్ళు అనుకున్న నెంబర్ లేదు. చాలా మందికి ఫోన్లు చేసి ట్రేస్ చేసి నన్ను పట్టుకుని ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అలా జరిగింది. ఇప్పుడు ఆ నెంబర్ ఎవరిదే లేదు, ఓన్లీ ఫర్ ఈటీవీ. ఇప్పుడు కొంతమంది నాకు పరిచయం ఉన్న వాళ్ళకి, సినిమాలో వాళ్ళది ఎవరిదే ఈ నెంబర్ లేదు అసలు. ఇప్పుడు ఓన్లీ సూర్యవంశం ఒకటే తీస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అత్తారింటి దారేది సూర్యవంశం. సో ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఓన్లీ యాక్టింగ్ ఒకటి సరిపోతుందా? ఇంకేమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ లేకపోతే క్వాలిటీస్? మీకు తెలియదు ఏమండి? లేదండి, నాకు నిజంగా ఏం తెలియదు. నాకు తెలియదండి నిజంగా. ఎంత యాక్టింగ్ ఉన్నా లక్ ఫేవర్ చేయకపోతే లక్ సరిపోతుందా? లక్ డెఫినెట్గా అండి. లక్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా సక్సెస్. నీకు తెలియకుండా నీ చుట్టూ 10 మంది ఉంటారు ఎప్పుడు. అలా ఉంటుంది. లక్ అనేది ఎప్పుడు ఉండాలండి, మెయిన్ ఫ్యాక్టర్. ఏ ఇండస్ట్రీ అయినా లక్ ఉండాలి. ఓన్లీ ఇప్పుడు హార్డ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారండి? బీభత్సంగా నటించే వాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు. కొంతమందే లైమ్ లైట్లో ఉన్నారు, వాళ్ళందరూ లేరు. వై? బికాస్ లక్ ఫేవర్ చేయకపోవడం అని అనుకుంటాను. లక్ ఉండాలి. ఇప్పుడు యాక్టింగ్ అంత లేకపోయినా లక్ ఉందనుకోండి, ఒక రేంజ్ తీసుకెళ్ళిపోద్ది లక్. ఆ తర్వాత నీకు యాక్టింగ్ కావాలి ప్రూవ్ చేసుకోవడానికి. ఎప్పుడు లక్కే నిలబెట్టదు. లక్ ముందు అవకాశం కల్పిస్తుంది. అవకాశం రావాలి కదా. ఫస్ట్ నువ్వు ఉన్న యాక్టింగ్ చూపించిన ఫస్ట్ లక్ ఫేవర్ చేయాలి కదా, అవకాశం రావాలి కదా. అవకాశం రావాలంటే లక్ ఫేవర్ ఉండాలి. ఒక క్యారెక్టర్ కోసం చూస్తూ ఉంటారు, లక్ లేని నెంబర్ రాదు అక్కడ. ఎవరికైతే లక్ ఉందో ముందు అదే డిస్ప్లే అవుతూ ఉంటుంది, వద్దనుకున్న అదే అవుతూ ఉంటుంది. అంటే మీకు ఎప్పుడైనా ఎవరైనా మీకు ఈ క్యారెక్టర్ డిజైన్ చేసాము, మీరు వచ్చి ఆడిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆడిషన్ తీసుకున్నాక లేదు క్యాన్సిల్ అయిపోయింది, ఏదో సమ్ రీజన్స్ వల్ల మేము తీసేసాము, వేరే వాళ్ళు పెట్టుకున్నాం అని చెప్పేసి చెప్పారు? ఇప్పటి వరకు నా కెరీర్లో లేదండి. అదేం లేదు. నన్ను తీసి కూడా ఇంకోటి ఎప్పుడు పెట్టలేదు. రీప్లేస్మెంట్ ఏం జరగలేదు ఇంతవరకు, జరగలేదు. వేరే వాళ్ళని తీసి నన్ను పెట్టారు, కానీ మిమ్మల్ని తీసి మాత్రం వేరే వాళ్ళని పెట్టారు. అది ఆ విషయం నాకు లక్ ఫేవర్ చేసింది. అది నేను నా గొప్పతనం కాదు, అది డెఫినెట్గా లక్కే. ఎంతసేపు అండి నన్ను తీసి ఇంకొని పెట్టడం, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ నథింగ్. ఏముంది, ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు ఈరోజు, మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఒకప్పట్లా కాదు కదా. ఈరోజు మీరు ఎంతమంది ఇప్పుడు వచ్చిన హీరోస్ కానీ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ బీభత్సమైన యాక్టర్స్ అంటే వాళ్ళేమి ఎంత తక్కువ వాళ్ళేం కాదు.
లక్ ఫేవర్ చేయాలి అంతే. వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం కానీ లక్ ఫేవర్ చేయాలి. మీకు యాక్టింగ్లో పెద్ద ఎన్టీఆర్ గారు ఇన్స్పిరేషన్ అని అన్నారు కదా, మా కోసం ఒక్క డైలాగ్ చెప్పండి. ఓకే, శ్రీకృష్ణార్జున యుద్ధంలో కృష్ణుడు క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు చేశారు. సూర్యుడికి అర్ఘ్యం వదిలేటప్పుడు పైనుంచి గైడ్ వెళుతూ దాంట్లో ఊస్తాడు, అది వచ్చి దోశలో పడుతుంది. అప్పుడు ఎన్టీఆర్ గారు సీరియస్గా డైలాగ్ చెప్తారు, అది చెప్తాను. ఎవడి దురాత్ముడు, ఎవడి ద్రోహి, తళితాంధకార ప్రభాకరుణ్ణి ఉదయబానునకు వర్గ ప్రదానము చేయు వేళ ఈ రీతి పుణ్యతీర్థం అపవిత్రము చేసి కనుగానక సంచరించు ఆ కలుషాదముడు కర్మ భ్రష్టుడు ఎవడు. హే సూర్యదేవ, పవిత్ర తేజమూర్తివైన నీకు వర్గ ప్రదానము చేయు వేళ ఈ అపరాధము జరిగినది. నీవు సర్వలోక కర్మసాక్షివి, నిన్నే అడుగుతున్నాను, ఈ అపరాధము గావించిన ఆ దుర్మధాంధుడు ఎవడు, ఎక్కడివాడు? అయ్యో అయిపోయిందా? నేను ఇంకా చూసిన నెక్స్ట్ ఏంటి అంటే చాలా బాగా చేశాను నిజంగా. థ్యాంక్ యూ. చాలా అసలు నేను నాకు సార్ గారే కనబడుతున్నారు, ఆ పెద్ద ఎన్టీఆర్ గారే వినిపిస్తున్నారు, కనబడుతున్నారు. అలా చేశారు. అంటే చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు అలా మాట్లాడుతుంటే, ఇప్పుడు కొంచెం పెద్ద కదా, ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళే కనబడుతున్నారు, ఎవరు చేసినా ఆ మహానుభావుడే కనబడతారు, ఇంకెవరు చేసిన వాళ్ళు కనిపించరు అసలు. చాలా గ్రేట్ అసలు. మనం ఉంటే చేస్తాం అంటే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, దాంతో అలా తీసుకుంటాను నేను. సో ఇంత చేస్తున్నారు కదా, ఇంత మంచి డైలాగ్ డెలివరీ కూడా ఉంది మీ దగ్గర. అంటే మిమ్మల్ని ఎవరైనా తొక్కేశారనే ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో అలా ఎప్పుడు ఉండదండి. ఒకరినొకరు తొక్కేయడం అది అవ్వదండి. అది టాలెంట్ ఉంటే ఒకరు తొక్కినది వర్కౌట్ అవ్వదండి. అది ఇండస్ట్రీకి టాలెంట్ కావాలి. టాలెంట్ ఉండేవాడిని ఒకసారి తొక్కుతారు, రెండుసార్లు తొక్కుతావు, మూడోసారి ఆడు వచ్చేస్తాడు. అది నేను చాలా దగ్గర వింటూ ఉంటానండి. నన్ను ఆడు తొక్కేశాడు, వీడు తొక్కేశాడు, పలానోళ్ళు తొక్కేశారు. నాకెందుకు అది ఒక ఫూలిష్నెస్ ఏమో అనిపిస్తుంది ఆ థింకింగ్. అని ఫూలిష్నెస్ అనే కంటే నేనైతే నమ్మలేను. నాకు అది నమ్మశక్యం కాదు. అది అంటే ఎవరి ఎక్స్పీరియన్స్లు వాడదు కదా, మనం ఎవరిని కూడా తప్పు పట్టడానికి లేదండి. ఇక్కడ మీరు ఒక రకంగా థింక్ చేస్తే నేను ఒక రకంగా థింక్ చేస్తాను. డిఫరెంట్ థింకింగ్స్ కదా. ఒకరు అలా అనుకోవచ్చు. లెట్ దెమ్ థింక్ లైక్ దట్. మనం చెప్పడానికి ఏం లేదు. నా వరకు నేనైతే నథింగ్ డూయింగ్, నేను అది నమ్మను, అది ఒప్పుకొని కూడా. నేను డెఫినెట్గా కృష్ణ తేజ దీనికి సెట్ అవుతాడంటే ఒక పర్ఫెక్ట్ విషయం ఉన్న డైరెక్టర్ కృష్ణ తేజ కావాలి అంటే. ఏదో రికమెండేషన్ ద్వారా ఎవరన్నా వస్తే, ఏదో ఆ రికమెండేషన్ ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళు చెప్పిన ఆర్టిస్ట్ని తీసుకొని ఏదేదో అలా చేసేసుకొని వెళ్ళడం, అది ఎక్కడ జరగవండి. అట్లండి తక్కువ, చాలా రేర్ అది. ఇప్పుడు చూడండి సీరియల్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క సీరియల్ చాలా బాగా నడుస్తున్నాయి కదా. టాలెంట్స్ లేకపోతే ఎలా నడుస్తాయి? టాలెంట్ఫుల్ డైరెక్టర్స్ చేయకపోతే అందరూ చేయగలరా? నన్ను అడిగి నేను చేయలేను. డైరెక్షన్ నా వల్ల కాదు. చేయొచ్చు, నాకు అవగాహన ఉండొచ్చు, ఈ షార్ట్ పెడదాం ఆ షార్ట్, కానీ ఐ కాంట్. ఇన్స్టిట్యూట్లో కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ ఇంజనీరింగ్, ప్రాసెసింగ్, యాక్టింగ్, ఇవి ఉన్నాయి, 6 ఉంటాయి. మీరేం చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ మనం ఫామ్ ఫిలప్ చేయాలి కదా. దాంట్లో యాక్టింగ్ పెట్టాను. పెట్టిన తర్వాత ఆప్షన్ అడిగారు, ఇది రాకపోతే ఇంకేదైనా జాయిన్ అవుతారా? నేను అది కూడా యాక్టింగే పెట్టాను. నేను మళ్ళీ యాక్టింగే పెట్టాను. యాక్టింగ్ రాకపోతే, యాక్టింగ్ అని సీట్ రాకపోతే నేను చేయను, నాకు అవసరం లేదు. నేను నా మోటో డైరెక్టర్ అవ్వాలనో, సినిమాటోగ్రాఫర్ అవ్వాలనో, ప్రాసెసింగ్, సౌండ్ ఇంజనీరింగ్ ఇవి కాదు కదా. నా మోటో అది కాదు. అది కానప్పుడు నేను తల దించుకొని నాకు ఇష్టం లేని పని నేను ఎలా చేస్తాను? చేయలేను. వస్తే యాక్టింగ్ సీట్ వచ్చింది, లేకపోతే ఊరు వెళ్ళిపోతాను. నేను చదువు కంటిన్యూ చేసుకుంటాను, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ చేసుకుంటాను. అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ నేనేం చేయను. డిసైడ్ అయిపోయారు మీరు? అది డిసైడెడ్ అంతే. ఓకే.